హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సింపుల్గా ఇంట్లోనే మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుని కడిగి పెట్టుకోండి. ఇలా కట్ చేసి అందులో ఉన్న సీడ్స్ తీసేయడం వల్ల స్టఫింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని ముందుగా రెడీ చేసుకోండి. అలాగే బజ్జీలకి స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ బియ్యపిండి, చిటికెడు వంట సోడా, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక స్పూను కారం పొడి, ఇంకా కొద్దిగా వాము, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుని దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడాక ముందుగా విత్తనాలు తీసి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా థిక్గా కలుపుకోండి. ఎందుకంటే ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవడం వల్ల మిరపకాయలకు పిండి బాగా అంటుకుంటుంది. 10 నిమిషాల పాటు గోల్డెన్ కలర్కు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో చలిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కారంగా వేడిగా తినాలనుకుంటే ఈవినింగ్ టైంలో ఇలాంటి బజ్జీలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న బజ్జీలకి స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టఫింగ్ కోసం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, చాట్ మసాలా, కొంచెం కారం పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బజ్జీకి ఓపెన్ ఉన్న పక్కన పెట్టుకుని గార్నిష్ చేసుకుని తినడం వల్ల మిరపకాయ బజ్జీ ఇంకొంచెం టేస్టీగా అండ్ స్పైసీగా ఉంటుంది. మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.